మిత్రులారా అందరికి నమస్కారం. ఇలాం భర్తీ జిఎస్ఎంసి కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ప్రస్తుతం జిఎస్ఎంసి కమిషనర్గా ఆర్వి కర్నల్ గారు ఉన్నారు. ఇలాం భర్తీ ట్రాన్స్ఫర్ కావడానికి కారణం మేమే, సురేష్ గొర్లపల్లి సూరన్న మేమే. ఎందుకంటే దాదాపు 170 వరకు కంప్లైంట్లు ఇచ్చాం, కానీ ఆ కంప్లైంట్ పట్టించుకోలేదు. టైం ఇవ్వరు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అసలు టైం ఇవ్వరట. ఇచ్చిన కంప్లైంట్లని చెత్తబుట్టలు వేస్తాడు. ఇలాంటి 100 కంప్లైంట్ ఇచ్చాం. అమ్రాపాల్ని కూడా ఆంధ్రప్రదేశ్ పంపించింది రేవంత్ రెడ్డి కాదు, సూరన్న సురేష్ గొర్లపల్లి. ఖచ్చితంగా మేమే పంపించాం. ఇప్పుడు ఇలాం భారత్ని కూడా ఎక్కడ చేసాం, ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం సెక్రటరీలో పనిచేసినట్టు చేశాం. మేము సమస్యని పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఏమైనా ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇగో ఇలాంటి 170 కంప్లైంట్ ఇచ్చాం. నేను చెప్పేది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్. మొత్తం కరప్షన్ అండి. ఈ 5 జోన్లలో 100 బిల్డింగ్లలో 98 బిల్డింగ్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటాయి, కేవలం 2 మాత్రమే లీగల్గా ఉంటాయి. ఇక మిగతా అంతా దొందే. దీంట్లో అందరి పాత్ర ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా మేము వీడియోలు చేయబోతున్నాం. మిత్రులారా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాం భర్తీ గారు ఇక నోరు మూసుకొని ఉండండి. ఇప్పుడు ఆర్వి కర్నల్ వచ్చిండు, చూద్దాం కర్నల్ గారికి. ఇక మేము ఎన్ని కంప్లైంట్ మళ్ళీ ఇస్తాం, గతంలో ఇచ్చిన కంప్లైంట్ అన్నీ మళ్ళీ ఇస్తాం. కర్నల్ గారు స్పందిస్తారా లేదా మరి చూడాలి.